దిగ్గజ సంస్థ యాపిల్ కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్ భార్య లారెన్స్ పావెల్ జాబ్స్ మహాకుంభమేళలో పాల్గొనబోతున్నారు. లారెన్స్ జాబ్స్ ఓ సాధ్విలాగా మారబోతున్నారు. 2 వారాల పాటు మహాకుంభమేళలో పాల్గొని తపస్సు చేయనున్నారు. లారెన్స్ పావెల్ కుంభమేళా గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. త్వరలోనే ఆమె ప్రయాగ్రాజ్ చేరుకోనున్నారు. ప్రయాగ్రాజ్లో అఖాడాలో ఆమెకు వసతి కల్పించనున్నారు. మహాకుంభలో ఆమె భజన చేసి కీర్తనలు ఆలపించనున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్వప్న, కామన్ మ్యాన్ నుంచి కుబేరుడు దాకా ప్రపంచం మొత్తం ఇప్పుడు ప్రయాగరాజ్ వైపు అడుగులు వేస్తోంది. త్రివేణి గంగలో మునుకలకు వేసేందుకు లక్షలాది మంది విదేశీయులు సైతం ఉరుకలు వేస్తున్నారు. ఈ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో జరగబోయే మహా కుంభమేళకి ఉత్తరప్రదేశ్ లోని యోగి సర్కార్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చేసింది. దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో భక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి కూడా హాజరు కాబోతున్నారు. మన దేశం నుంచే కాకుండా సనాతన ధర్మంపై నమ్మకం ఉన్న చాలా మంది విదేశీయులు కూడా కుంభమేళాకి రాబోతున్నారు. ఆ జాబితాలో టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ దివంగత సహ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ కూడా ఇండియాకి రానున్నారు. ఈ మహాకుంభమేళాలో కూడా పార్టిసిపేట్ చేయనున్నారు. కుంభమేళాలో ముందుగా అనుకున్నట్టు విదేశీ నుంచి కూడా భక్తులు లక్షలాది మందిగా కూడా తరలి వస్తున్నారు. ఇప్పటికే ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమంలో పుణ్యస్థానాలు ఆచరించేందుకు ఈసారి విదేశీయులు సైతం పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. ప్రతిసారి కూడా వస్తూ ఉంటారు. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాలో ప్రతిసారి కూడా విదేశీయులు వస్తుంటారు. కానీ ఈసారి పెద్ద ఎత్తున కూడా చేరుకుంటున్నారు. ఇక్కడ స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ ఇందులో పాల్గొనడం కూడా ప్రస్తుతము దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఐఫోన్ అనేది ఎప్పుడైతే యాపిల్ అనే ఫోన్ వచ్చిందో, యాపిల్ ఫోన్ ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా ప్రసిద్ధి చెందింది. గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ అనే స్పెసిఫిక్ ఒక ఇన్స్ట్రుమెంట్ తోని దాంతోని యాపిల్ ఫోన్ అనేది కూడా ఫ్యూచర్ తోని మ్యానుఫ్యాక్చర్ అయింది. యాపిల్ ఫోన్ అనేది చాలా సేఫ్టీ, వరల్డ్ వైడ్ కూడా యాపిల్ ప్రోడక్ట్ ఏదైనా కూడా చాలా ఫెమిలియర్. సో యాపిల్ అనేది కూడా ప్రపంచ స్థాయిలో కూడా చాలా గుర్తింపు పొందింది. దానిలో స్టీవ్ జాబ్స్ కూడా చాలా ప్రసిద్ధిగాంచాడు ప్రపంచ వ్యాప్తంగా కూడా. సో ఇంకా మన దేశంలో కూడా యాపిల్ ఫోన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతకుండా ఐప్యాడ్ కానీ యాపిల్ ప్రోడక్ట్స్ ఏదైనా కూడా దేశంలో పిచ్చ క్రేజ్. ₹1,00,000 ఉన్నా కూడా ఫోన్ అలవోక కూడా కొంటారు. సో ఈ నేపథ్యంలో స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ కూడా ఈ మహా కుంభమేళాలో పాల్గొని కల్పవత్ ఆధ్యాత్మిక ఆచారాన్ని పాటించబోతున్నారనేది కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. లారెన్స్ పావెల్ జాబ్స్ జనవరి 13న ప్రారంభమయ్యే మహాకుంభ్ కూడా వస్తారనేది కూడా ప్రస్తుతం సమాచారము. ఆమె నిరంజని ఆకారాలో మహామండలేశ్వర స్వామి కళ్యాణంద శిబిరంలో జనవరి 29వ వరకు బస చేస్తారని కూడా తెలుస్తోంది. కల్పవత్ అంటే నిత్యం గంగలో స్నానం ఆచరిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో కూడా పయనించడము. అయితే మొత్తము 183 దేశాల్లో ప్రస్తుతము ట్రెండింగ్ లో కుంభమేళా వెబ్సైట్ ఉంది అంటే అతిశక్తి కాదు. ప్రపంచ వ్యాప్తంగా అందరినీ కూడా ఆకర్షిస్తుంది. ఇది ఇక మహాకుంభమేళా వెబ్సైట్ 183 దేశాల్లో కూడా ట్రెండింగ్ గా మారింది. అందరూ కూడా ఇదే వెబ్సైట్ ని కూడా చూస్తున్నారు. కుంభమేళా సమాచారం కోసం దేశ విదేశాల్లోని నెటిజన్లు ఈ వెబ్సైట్ లో సర్చింగ్ల మీద సర్చింగ్లు చేస్తున్నారు. ఇప్పటికే 33 లక్షల మంది విదేశీయులు ఈ వెబ్సైట్ లో సెర్చ్ చేశారు. యూరోప్, అమెరికా, ఆఫ్రికా దేశాల లాంటి లక్షలాది మంది నెటిజన్లు మహాకుంభమేళా వెబ్సైట్ ఓపెన్ చేసి కూడా బ్రౌజ్ చేస్తున్నారు. ప్రయాగరాజ్ కి ఎలా రావాలి, కుంభమేళాలో ఎలా పాల్గొనాలనే సమాచారాన్ని వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఈసారి విదేశాల నుంచి అయితే భారీ సంఖ్యలో విదేశీ మాత్రము మహాకుంభమేళాకు రానున్నారు. అయితే దీనిపైన
ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా పలు భద్రతా చర్యలు కూడా చేపట్టింది. డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ నిరంతరం కూడా భక్తుల భద్రతా దృష్ట్యా, అలాగే కుంభమేళ జరిగే ప్రాంతాలన్నీ కూడా డ్రోన్ల ద్వారా పర్యవేక్షించనున్నారు. ఎవరైనా భక్తులు స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోతే వారిని లైఫ్ బోట్ల ద్వారా రక్షించనున్నారు. ప్రయాగరాజ్ లో జరిగే మహాకుంభమేళకు రైల్వే శాఖ 3000 పైగా రైళ్లను నడుపుతుంది. రైల్వే స్టేషన్ లో ప్రత్యేక విధుల్లో నియమితులైన రైల్వే సిబ్బంది QR కోడ్లు ఉన్న జాకెట్లను కూడా ధరిస్తారు. వీటి సాయంతో భక్తులు డిజిటల్ టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. మహాకుంభమేళాలో 50,000 మందికి పైగా భద్రతా సిబ్బంది కూడా పహారకస్తారు. వీళ్లకు కుంభమేళ ప్రాంతంలోని ప్రతి అంగుళాన్ని పర్యవేక్షించగలిగేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాధనాలను కూడా అందిస్తారు. కుంభమేళ ప్రాంతంలో ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేశారు. కుంభమేళ ప్రాంతం అంతా CCTV కెమెరాలతో కూడా ఏర్పాటు చేశారు. ఆధారిత డ్రోన్లను కూడా వినియోగించనున్నారు. ఈ నెల 13వ తేదీన ఈ మహాకుంభమేళ ప్రారంభమవుతోంది. ప్రయాగరాజ్ లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమంలో ఈ నెల 13 నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు 45 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 45 రోజుల్లో అంచనాగా 45 కోట్ల మందికి పైగా భక్తుల పుణ్యస్నానాలు ఆచరిస్తారని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మకర సంక్రాంతి పర్వదినం నుండి కూడా భక్తుల సందడి ప్రారంభం కానుంది. ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన సాంస్కృతిక ఉత్సవంగా కూడా రికార్డులకు ఎక్కింది ఈ మహాకుంభమేళ. ఈ నేపథ్యంలో స్టీవ్ జాబ్స్ భార్య ఇప్పుడు ఇండియాకి రావడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒక దిగ్గజ సంస్థ అయిన యాపిల్ భార్య స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ కూడా స్పిరిచువాలిటీలో దట్టు హిందూ ట్రెడిషన్స్ లోకి ఆమె రావడము, ఈ కుంభమేళలో ఆమె నాగ సాధువుల్ని కూడా దర్శించుకుంటుంది అని, అలాగే మాంగ్స్ ఎవరైతే ఉంటారో సన్యాసులు వారి దగ్గర ఉపదేశం కూడా తీసుకుంటుంది అనేది కూడా ప్రస్తుతము చర్చనీయాంశంగా మారింది. సో వెస్టర్నర్స్ కూడా స్లోగా కూడా ఇండియన్ స్క్రిప్చర్స్ కానీ, ఇండియన్ ఫిలాసఫీని కానీ, ఇండియన్ కల్చర్ ని, ఇండియన్ ట్రెడిషనల్స్ కూడా ట్రెడిషన్స్ ని అడాప్ట్ చేసుకుంటున్నారు. మనము ఇప్పటికే రష్యాలో కూడా చూసుకుంటే ఇస్కాన్ కి చెందిన హరే రామ హరే కృష్ణ భక్తులు కూడా విస్తృత స్థాయిలో ఇటు యూరోప్ లతో పాటు రష్యాలో కూడా డివోటీస్ ఎక్కువగా ఉన్నారు. కానీ ఇప్పుడు జరిగే కుంభమేళకు మాత్రము ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుండి కూడా ప్రముఖులు కూడా రాబోతున్నారు. స్వప్న. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.